మొగలి పొద 9వ భాగం. 8వ భాగంలో స్పందన భాస్కర్ బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి రావణని షాక్కి గురి చేస్తుంది. ఇక మనోజ్ అరెస్ట్ చేయడానికి వెళ్తే లాయర్తో బెయిల్ తెప్పించి దుర్యోధన కొడుకుని కాపాడుతాడు. దుర్యోధన మనోజ్ కూడా భాస్కర్ విషయం తెలిసి నిర్ఘాంతపోతారు. కథ కొనసాగుతుంది. ఎస్ఐ భాస్కర్ బ్రతికున్నాడన్న వార్త చాలామందిని ఆనందపరిచింది. ఎంతోమంది వచ్చి అతనికి అభినందనలు చెప్పి వెళ్ళారు. అందరికన్నా ఆలస్యంగా వచ్చాడు మురారి. అతన్ని చూసేసరికి భాస్కర్ మొహం గంభీరంగా అయిపోయింది. ముభావంగా ఆహ్వానించాడు. మీ అమ్మగారి అదృష్టం బాగుంది, అందుకే బ్రతికి బయటపడ్డావు. అవును, ఇన్నాళ్లుగా ఎక్కడున్నావు, ఏం చేశావు? కుతూహలంగా అడిగాడు మురారి. భాస్కర్ మాట్లాడలేదు. మన ఏఎస్పీ చాలా డాషింగ్ అండ్ డేరింగ్ ఉమానట కదూ? భాస్కర్ మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు మురారి. అవును, ప్రస్తుతం మన డిపార్ట్మెంట్కి అలాంటి వాళ్లే కావాలి. అధికారానికి ధనబలానికి అమ్ముడుపోయే మనలాంటి వాళ్ళు కాదు, మనలాంటి వాళ్ళు అన్న మాటని గట్టిగా నొక్కి పలుకుతూ అన్నాడు భాస్కర్. మురారి నవ్వాడు. ఇంకా నా మీద నీకు కోపం పోయినట్లేదు అన్నాడు నవ్వుతూనే. భాస్కర్ మాట్లాడలేదు. మొహం గంటు పెట్టుకున్నట్లు కూర్చున్నాడు. ఏమిటి, కొండంత ప్రమాదం నుంచి బయటపడ్డ మిత్రుణ్ణి అభినందించడానికి వస్తే కనీసం నోరు విప్పి మాట్లాడడం లేదు అన్నాడు మురారి నిష్ఠూరంగా. నువ్వు నన్ను అభినందించడానికి వచ్చావా? మరి ముందుగా అభినందనలు చెప్పలేదనా? చూడు భాస్కర్, మనం స్నేహితులం, మన మధ్య ఫార్మాలిటీస్ అనవసరమని నా అభిప్రాయం. ఏది ఏమైనా పులినోట్లోకి వెళ్ళిన నువ్వు బ్రతికి బయటపడ్డావు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. వాచ్ చూసుకుంటూ అన్నాడు భాస్కర్. అంటే నన్ను పొమ్మనా? అలా నేను అనలేదే. అయితే సరే, అమ్మగారు మా మేనమామ దగ్గర క్షేమంగా ఉంది. అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు భాస్కర్. ఆమెకు తెలుసా? ఏమిటి, నా మీద హత్యా ప్రయత్నం జరిగినట్టా? కాదు, నువ్వు క్షేమంగా ఉన్నట్టు తెలుసు. స్పందన గారు తెలియజేశారు. గుడ్. ఆవిడికి నీ మీద చాలా అభిమానం. అవును, ఆవిడ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అన్నాడు భాస్కర్ కఠినంగా. మురారి మొహం పాలిపోయింది. అంటే మిగతా వాళ్ళు నిజాయితీ లేని వాళ్ళని నీ ఉద్దేశమా అన్నాడు మెల్లగా. అది నీకే తెలియాలి. మురారి మొహం గంభీరంగా అయిపోయింది. ఆ రోజు ఫోన్లో నీకు అబద్ధం చెప్పాననేగా ఈ ఆగ్రహం అన్నాడు అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆగ్రహం కాదు మురారి, ఆవేదన. నా మాటల్ని ఎవ్వరూ నమ్మలేదు. నిజాన్ని నిరూపించాలని తాపత్రయపడిపోయాను. అందరూ నన్ను చవటని చేసినట్టు మాట్లాడారు. ఆ సమయంలో నువ్వు గుర్తొచ్చావు. ప్రాణం లేచొచ్చింది. కానీ నువ్వు కూడా. భాస్కర్ గొంతు పూడుకుపోయి మాట రాలేదు. ఐఎమ్ సారీ. నిన్ను అవమానించాలని కాదు నేను అలా చెప్పింది. ఆ దుర్యోధన గారు ఎంత ప్రమాదకరమైన మనిషో నాకు తెలుసు కాబట్టి నిన్ను వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆపడానికి మాత్రమే అలా చెప్పాను. మురారి మాటలకి పక్కుమని నవ్వాడు భాస్కర్. చూడు మురారి, ఏం తెలియని పసివాళ్ళకి చెప్పినట్టు చెప్పకు నాకు. అంతేకాదు, చేసిన దానికి మసిపూసి మరో కథ అల్లి చెప్పకు, నాకు అసహ్యం. నవ్వాపి గంభీరంగా అన్నాడు భాస్కర్. అవును మై డియర్ మురారి, ఆనాడు నువ్వు నన్ను బుకాయించి నన్ను పిచ్చాడిలా చేసి మాట్లాడావని నాకు కోపం వచ్చిన మాట నిజమే. తర్వాత కాస్త కూలై అధికారుల ఒత్తిడికి లోనై అలా చెప్పావని అనుకున్నాను. కానీ జరిగిందేమిటో తర్వాత తెలిసింది. ఏమిటా తెలిసింది? మురారి మెల్లగా అన్నాడు. క్షణాల మీద నీకు మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఎలా వచ్చిందో, నువ్వు 1కి 10 సార్లు డాక్టర్ దుర్యోధన ఇంటికి ఎందుకు వెళ్తున్నావో అన్నీ తెలిసాయి. మురారికి మాట రాలేదు. అంతేకాదు ఫ్రెండ్, ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చింది సరాసరి దుర్యోధన గారింటి నుంచి అని కూడా తెలుసు. కాదనగలవా? వ్యంగ్యంగా అన్నాడు భాస్కర్. క్షణం బిత్తరపోయి తేరుకున్నాడు మురారి. నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే. ఇదంతా తెలిసిన నీకు నేనెందుకు వచ్చానో కూడా తెలియాలిగా అన్నాడు. ఊహించాను. గుడ్. ఏమిటో ఆ ఊహించింది? నేను 4 కాలాల పాటు బ్రతికి బాగుండాలని అనుకుంటే మనోజ్ విషయం మనసులోంచి తుడిచేయాలి. కరెక్ట్. ఎలాగైనా తెలివిగలవాడివి నవ్వాడు మురారి అతని కేసి అసహ్యంగా చూస్తూ. మురారి, సమాజాన్ని రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సమాజానికి చీడపురుగులా ఉన్న దుర్యోధన లాంటి వాళ్ళ మాటలకి గంగిరెద్దులా తల ఊపుతూ ఇలాంటి రాయబారాలు తేవడానికి నీకు సిగ్గులేదు అన్నాడు. మురారి నిర్లక్ష్యంగా నవ్వాడు. ఆనాడు మనోజ్ విషయంలో నీకు ఎన్నో విధాలుగా బుజ్జగించి చెప్పాను, నిద్రపోతున్న సింహపు జూలుతో ఆడుకోవద్దని. కానీ నువ్వు నా మాట వినలేదు. ఫలితం అనుభవించావు. ఎక్కడో నీ తల్లి చేసుకున్న అదృష్టం నీ ప్రాణాల్ని కాపాడింది. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చిందనుకున్నాను. కానీ ఆ స్పందన గారితో కలిసి మరిన్ని సాహసాలు చేయబోతున్నావని తెలిసి బాధపడుతున్నాను. డియర్ ఫ్రెండ్, నా మాట విని ఇంకా దుర్యోధన గారి జోలికి వెళ్లకు. మీ అమ్మకి కడుపు శోకం కలిగించకు.
అన్నాడు గంభీర స్వరంతో. నీ అమూల్యమైన సలహాకి థ్యాంక్స్ అంతకన్నా నిర్లక్ష్యంగా అన్నాడు భాస్కర్. అంటే నీ పంతం వదలమన్నమాట. వదలను. డ్యూటీలో జాయిన్ అవుతావా? అది అదేం ఇంకా నిర్ణయించుకోలేదు. స్పందన గారు ఎలా చెప్తే అలా చేస్తాను. నీకు స్పందన గారి పిచ్చి బాగా పట్టినట్టుంది హేళనగా అన్నాడు మురారి. నిజమే. సరే, స్నేహితుడివని నీకు రాబోయే ప్రమాదాన్ని ఆపాలని ప్రయత్నించాను. నీ అదృష్టం బాగున్నట్టు లేదు. వస్తాను. లేచాడు మురారి. భాస్కర్ కూడా లేచాడు. ఇప్పుడేం చేయబోతున్నారు? వెళ్ళబోతూ అడిగాడు మురారి. భాస్కర్ నవ్వాడు. చాలా చెయ్యబోతున్నాం, కానీ చేసేది ఎవరికీ చెప్పం. ఓకే, నేను వెళ్తున్నాను. నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి లాంగ్ లెసన్ తీసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. భాస్కర్ మాటలు పూర్తి కాకుండానే బయటికి వెళ్ళాడు మురారి. అతనికి చాలా చిరాగ్గాను అసహనంగానూ ఉంది. భాస్కర్ మీద పిచ్చి కోపం వచ్చింది. అరగంట తర్వాత అతని వెహికల్ దుర్యోధన హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించింది. పేషెంట్స్ కిటకిటలాడుతున్న దుర్యోధన తన రూమ్లోంచి బయటికి రాలేదు. కేసులన్నీ అతని అసిస్టెంట్స్ చూస్తున్నారు. అయ్యగారు ఉన్నారా? తనకి విష్ చేసిన ఓ వార్డ్ బాయ్ని అడిగాడు మురారి. రూమ్లో ఉన్నారు, మీరొస్తే తీసుకురమ్మన్నారు అన్నాడతను. మురారి వార్డు బాయ్తో కలిసి దుర్యోధన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి డోరు తట్టాడు. కమిన్ అన్నాడాయన. వార్డు బాయ్ తలుపు తెరిచి మురారి లోపలికి వెళ్ళగానే తను అవతలికి వెళ్ళిపోయాడు. కూర్చోండి అన్నాడు దుర్యోధన. అతని మొహం 10 లంకణాలు చేసినట్టుంది. మురారి మౌనంగా కూర్చున్నాడు. ఏం జరిగింది? ఆతృతగా అడిగాడు దుర్యోధన. మనం అనుకున్నదే జరిగింది మెల్లగా అన్నాడతను. అంటే? అతనొట్టి మూర్ఖుడు చిరాగ్గా అన్నాడు మురారి. మీరు చెప్పినా వినలేదా? లేదు, పైగా నన్నే అవమానించి మాట్లాడాడు. మురారి గొంతులో బాధ తొంగి చూసింది. దుర్యోధన మొహం కోపంతో ఎర్రబడింది. అసలా ఎస్ఐ ఏమనుకుంటున్నాడు? తనేమైనా దేవుణ్ణి అనుకుంటున్నాడా? పోనీ అని జాలిపడి మిమ్మల్ని పంపానే గాని వాడికి భయపడి కాదు. నేను తలుచుకుంటే వాడిని నడివీధిలో మర్డర్ చేయించి 3 నిమిషాల్లో కేసు ముయించగలను అర్చినట్టన్నాడు. అది అందరికీ తెలుసు, ఆ మూర్ఖుడికి తప్ప. సరే, ఇంక జరిగేది జరిపించేయాల్సిందే. లేచాడు దుర్యోధన. మురారి కూడా లేచాడు. ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. స్పందన ఆఫీస్ రూమ్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతుండగా ఫోన్ మోగింది. రిసీవర్ తీసింది స్పందన. ఆ ఫోన్ ఐజీ దగ్గర నుంచి. ఏమిటి సార్? విష్ చేసి వినయంగా అంది. మీరోసారి ఇక్కడికి రాగలరా? అలాగే సార్. మళ్ళీ దుర్యోధన్ గారు వచ్చారా? మామూలుగా అన్నట్టుగానే అంది స్పందన. దానికి అతనేం చెప్పకుండానే ఓసారి రండి మాట్లాడదాం అన్నాడు. ఓకే సార్ అంటూ రిసీవర్ పెట్టేసింది స్పందన. ఆమె ఎక్కడికో వెళ్లాలని గ్రహించి ఆమెతో మాట్లాడేవాళ్లు మళ్ళీ కలుస్తామని వెళ్ళిపోయారు. స్పందన టేబుల్ మీదున్న హ్యాట్ అందుకుని బయటకు నడిచింది. ఆమె మనసెంతో చేదుగా అయిపోయింది. రావణ, దుర్యోధన కలిసి ఐజీకి బ్రెయిన్ వాష్ చేశారని ఆమె నమ్మకం. ఇటీవల దుర్యోధన ఐజీ ఫోన్లో మాట్లాడుకుంటున్నట్టు ఆమెకు తెలిసింది. పరధ్యానంగా ఐజీ దగ్గరికి వెళ్ళింది. కూర్చోండి విష్ చేస్తున్న ఆమెతో అన్నాడు. ఆమె మౌనంగా కూర్చుంది. ఓసారి ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడు ఐజీ. మీకా దుర్యోధన గారి మీద ఎందుకంత కోపం? కాసేపు తర్వాత మెల్లగా అన్నాడు. అతను దుర్మార్గుడు కనుక గబాల్న అందామే. లోకంలో చాలామంది దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళందరి మీద లేని కోపం ఆయన మీద మాత్రమే ఎందుకు? క్షమించండి సార్, దానికి నా దగ్గర జవాబు లేదు. సరే, మీరన్నట్టు బాంబేలో ఎంక్వైరీ చేయించాను. కానీ మాధవి హత్యకి ముందే మనోజ్ అక్కడున్నట్టు కావలసినన్ని సాక్ష్యాధారాలున్నాయి. మీరు సంపాదించిన ఒకే ఒక్క ఆధారం అతను ఎయిర్పోర్ట్కి వెళ్తూ మీకు లిఫ్ట్ ఇవ్వడం. కానీ దానికి విలువ ఉంటుందనుకోను. అది దుర్యోధన గారి లాంటి వాళ్ళ మాట ముందు. అయితే ఈ కేసు క్లోజ్ చేద్దామంటారా? మామూలుగానే అందామే. అదే మంచిదేమో. సరే, అలాగే చేద్దాం. కానీ రేపు నా ప్రాణానికి ఏదైనా ఆపద వస్తే మాత్రం దానికి పూర్తిగా బాధ్యులు మీరే అవుతారు. మిస్ స్పందన తీక్షణంగా అన్నాడు ఐజీ. అప్పుడు గ్రహించింది ఆమె తను ఎంత వాడిగా మాట్లాడిందో. ఐఎమ్ సారీ సార్, రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అంది. ఇట్స్ ఆల్ రైట్. ఒక్క మాట చెప్పండి, ఈ కేసు క్లోజ్ చేస్తే మీ ప్రాణాలకి ప్రమాదం వస్తుందని మీ అనుమానమా? ఆమె కేసి సూటిగా చూస్తూ అన్నాడు ఐజీ. అనుమానం కాదు సార్, నమ్మకం. ఎందుకలా అనుకుంటున్నారు? ఒకసారి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది కనుక. వాట్? మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందా? విస్మయంగా అన్నాడు ఐజీ. అవును, కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ విషయం మీకు అర్థమై ఉండేది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి మిస్ స్పందన. దుర్యోధన ఇంట్లో పార్టీ జరిగిన రోజుని గుర్తు చేసుకుని తన అనుమానాన్ని చెప్పింది స్పందన. ఆలోచనలో పడిపోయాడు ఐజీ. ఈ విషయంలో మీ అందరి సహకారం నాకుంటుందని ఆశించాను సార్, బాధగా అందామే. అతను మాట్లాడలేదు. సార్, ఎందుకో పిలిచారు? గుర్తు చేసిందామె. భాస్కర్, అదే ఎస్ఐ భాస్కర్ క్షేమంగా యువతలికి వచ్చాడు కదా? వచ్చాడు సార్. కిరాతకుల చేతుల్లోంచి ఓ అజ్ఞాత వ్యక్తి అతన్ని కాపాడి పునర్జన్మనిచ్చాడు. కానీ అదంతా కట్టుకదని అని విన్నాను. అంటే
మాధవి అనే అమ్మాయిని చంపేసి తన మీద అనుమానం రాకుండా హంతకుడిని పట్టుకున్నట్లు హంగామా చేసి తర్వాత ఆమెనెవరో కిడ్నాప్ చేసినట్టు సీన్ క్రియేట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మాధవి హత్య గురించి నలుగురు మర్చిపోయాక ఇప్పుడు మెల్లగా బయటకు వచ్చాడు. ఇది నేననడం కాదు ఆగాడతను. ఆ దుర్యోధన్ రావు గారు అన్నారా సార్? అవును, కానీ ఇవన్నీ చెప్పాలని కాదు మిమ్మల్ని పిలిచింది గంభీరంగా అన్నాడు ఐజీ. చెప్పండి సార్, మీరంటే నాకు అభిమానమే. థ్యాంక్స్ సార్, కానీ మీ మీద చాలా ఒత్తిళ్ళొచ్చాయి. చెప్పండి, మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి తుళ్ళిపడింది స్పందన. ట్రాన్స్ఫర్ ఆర్డర్సా? నాకా అంది విస్మయంగా. అవును, పేపర్ వెయిట్ కిందున్న పేపర్ తీసి ఆమెకు అందించాడు ఐజీ. స్పందన ముఖం వెలవెలపోయింది. మిస్ స్పందన టేబుల్ మీదున్న పెన్ స్టాండ్ కేసి చూస్తూ అన్నాడు ఐజీ. చెప్పండి సార్. మనిషికి ధైర్య సాహసాలు చొరవ ఉండటం మంచిదే, కానీ ఎదుటి వాళ్ళ శక్తిని చూడకుండా వాళ్ళ మీదికెళ్ళడం అంత తెలివైన పని కాదు. ఓ పోలీస్ అధికారివైన నేనే ఇలా చెప్పడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ ఎంతో అనుభవంతో చెప్తున్నాను. మీరెక్కడున్నా నా మాటలు గుర్తు తెచ్చుకొని ప్రవర్తించండి అనునయంగా అన్నాడు ఐజీ. థ్యాంక్స్ సార్, మీ మాటల్ని మర్చిపోను గంభీరంగా అంది స్పందన. అనుకోని ట్రాన్స్ఫర్ ఎందుకు వచ్చిందో, ఎవరు చేయించారో నాకే కాదు మీకు తెలుసు. అందుకే అలాంటి వ్యక్తుల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండటం అందరికీ మంచిది. అలా అని నేరస్తుల్ని వదిలేయమని కానీ దుర్మార్గుల దగ్గర తలవంచమని కానీ నేను చెప్పను. మనం ఉన్నదే నేరాల్ని అరికట్టడానికి. కానీ అలా అని అందరి మీదకి ఒంటికాలి మీద వెళ్ళడం వల్ల చాలా అనర్థాలు జరిగిపోతాయి. మనం అనుకున్నది సాధించను లేము. అందుకే మనం చెయ్యాలనుకున్నది మెల్లగా చాప కింద నీరులా కనిపించకుండా చెయ్యాలి. సమయం వచ్చినప్పుడు దుర్మార్గుల్ని తొక్కిపెట్టేయాలి. ఈ మాటల్ని నేను కేవలం మీ మీదున్న అభిమానంతో చెప్తున్నానే తప్ప మీ పై అధికారిగా కాదు అన్నాడు ఐజీ గంభీరంగా. అతని మాటల్లోని ఆవేదనని గమనించిన స్పందనకి ఆయన పట్ల ఉన్న గౌరవం పెరిగింది. థ్యాంక్ యూ సార్, మీ మాటల్లో ఎంతో నిజం ఉంది. మీ మాటల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను అంది మనస్ఫూర్తిగా. అతను బాధపడుతుంటే, బాధపడకండి సార్, ఇలాంటి చిన్న విషయానికే బాధపడితే ఇక ముందు ముందు ఎలా అంటూ నవ్వేసింది. రావణకి వెర్రి ఆనందంగా ఉంది. తను చేసే ప్రతి పనికి ఆటంకంగా అనిపించే స్పందనకి ట్రాన్స్ఫర్ రావడం, అతనికి హఠాత్తుగా ఎస్పీగా ప్రమోషన్ వచ్చినంత ఆనందం కలిగింది. ఆ ఆనందంతోనే నీలకాంత్ ఇంటికి వెళ్ళాడు. అయితే నీలకాంత్ ఇంటికి తాళం వేసింది. అతని ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టయింది. పక్క వాళ్ళని అడిగితే వాళ్ళకేమైనా తెలిసేమోనని వాళ్ళు తెలియదు అనేశారు. ఆలోచిస్తూ తిరుగుముఖం పట్టాడు. దారిలో అతనికి మురారి కనిపించాడు. మామూలుగా అయితే అతనితో పెద్దగా మాట్లాడేవాడు కాదతను. కానీ ప్రస్తుతం తన మనసులోని ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని అతనికి ఎంతగానో ఆత్రంగా ఉంది. అందుకే అతన్ని ఆప్యాయంగా పలకరించాడు. మురారి కూడా ఉత్సాహంగానే ఉన్నాడు. అతనికి విష్ చేసి దుర్యోధన్ గారింటికా అన్నాడు. లేదు, వేరే పని మీద వెళ్తున్నాను. మీరు ఈ సంగతి విన్నారా? తన్నుకొస్తున్న ఉత్సాహాన్ని నొక్కిపెడుతూ అన్నాడు రావణ. స్పందన గారి ట్రాన్స్ఫర్ సంగతేనా? అవును, అయితే విషయం మీకు తెలిసిపోయిందన్నమాట. రావణలో రవంత నిరాశ చోటు చేసుకుంది. ఇప్పుడే దుర్యోధన్ గారు చెప్పారు సార్. మీరు దుర్యోధన్ గారింటి నుంచి వస్తున్నారా? అవును సార్, ఆయనలో నేనెంత ఆనందం ఎప్పుడూ చూడలేదు. కానీ స్పందన గారిని ట్రాన్స్ఫర్ చేయించడానికి ఆయన చాలా శ్రమపడాల్సి వచ్చిందని విన్నాను. ఆయన తలుచుకోవాలే కానీ ఇదో లెక్క. ఇలాంటి పనులు ఆయనకి నల్లేరు మీద బండి నడక దర్పంగా అన్నాడు రావణ. మురారి నవ్వాడు. మీరు మాత్రం తక్కువ వారా సార్? ఎంత ముందు చూపుతో నీలకాంతి గారికి ఆ పని అప్పగించారు? అతని మాటలకి తుళ్ళిపడ్డాడు రావణ. ఏమన్నారు అన్నాడు రెట్టించినట్టు. అదే సార్, మీరు నీలకాంతి గారిని స్పందన దగ్గరికి పంపి వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు రావణ. బిత్తరపోయాడు మురారి. నీలకాంతిని స్పందన గారి దగ్గరికి పంపడమేమిటి? అతని ముఖాన్ని చూసి తనంతాను సంభాళించుకుంటూ అన్నాడు రావణ. నీలకాంతి గారు మీ మనిషిని నాకే కాదు చాలామందికి తెలుసు సార్. అందుకే కాస్త చొరవ చేసి మాట్లాడాను నొచ్చుకుంటూ అన్నాడతను. అది కాదు మిస్టర్ మురారి, నీలకాంతి నా మనిషే. అలా అని ఎవరన్నా నేను బాధపడను. కానీ ఆమెని నేను స్పందన దగ్గరికి పంపాననడమే నాకు అర్థం కావడం లేదు. గొంతులోకి సౌమ్యత్వాన్ని తెచ్చుకుంటూ అన్నాడు రావణ. ఈసారి మురారి మొహంలో ఆశ్చర్యం లాంటి భావం తొంగి చూసింది. అయితే ఆమెని మీరు పంపలేదా అన్నాడు గొణిగినట్టు. లేదు. ఏం, మీరు ఆమెనక్కడ చూశారా? ఆతృతగా అడిగాడు. అవును, స్పందన గారు ఆమె మాట్లాడుకోవడం నేను చాలాసార్లు చూశాను. ఇవాళ ఆమె ఎస్పీ వినాయక్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా గమనించాను. కానీ మీరేదో ప్లాన్ మీదే ఆమెని అక్కడికి పంపారనుకున్నాను. కానీ మీరేమిటి ఇలా అంటున్నారు? అయోమయంగా చూస్తూ అన్నాడు మురారి. ప్రతిమలా అయిపోయాడు రావణ. నీలకాంతి స్పందనని కలుస్తోందా? ఇవాళ వినాయక్ని కలిసిందా? అంటే ఆమె వాళ్ళ మనిషా?
మై గాడ్, అతనికి తల తిరిగింది. ఏమిటి సార్ అలా అయిపోయారు? అక్కడికి నీలకాంతిని అక్కడికి నీలకాంతి గారు ఎందుకు వెళ్ళారా అని ఆలోచిస్తున్నారా? ఆవిడకి ఏ సమస్యలు వచ్చాయో దీన్ని మీరు ఇంత సీరియస్గా తీసుకోకండి. అన్నట్టు దుర్యోధన గారు మనందరికీ మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు. ఇందాక వాళ్ళ అబ్బాయి ఎవరితోనో అంటుంటే విన్నాను. వస్తాను సార్ అంటూ అతని మాట కోసం చూడకుండానే వెళ్ళిపోయాడు మురారి. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని పోనివ్వు అన్నట్లు డ్రైవర్కి సైగ చేశాడు. జీపు కదిలింది. నీలకాంతి ఇంటికి పోని గంభీరంగా అన్నాడు రావణ. జీపు ఆమె ఇంటికేసి పరిగెత్తింది. అయితే ఆమె ఇంకా ఇల్లు చేరలేదు. తలుపుకి తాళం వేసే ఉంది. నువ్వు వెళ్ళిపో అంటూ జీపుని డ్రైవర్ని పంపేశాడు రావణ. అతని నెత్తురు ఉడికిపోతోంది. అతనికి ఒక్కొక్కటే గుర్తురాసాగాయి. అతని పూర్తి నిజాలు చెప్పకపోయినా కొన్ని నిజాలు నీలకాంతికి చెప్పేవాడు. ఆమెను నమ్మి కొన్నిసార్లు ఆమెకు మాత్రం చెప్పిన విషయాలు మరికొందరికి తెలియడం జరిగింది. అయితే ఆమె మీద అతనికి ఏమాత్రం అనుమానం రాలేదు. ఇప్పుడు మురారి చెప్పిన మాటలు విన్నాక ఎన్నో అనుమానాలు అతని మనసుని ఆక్రమించి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటికిప్పుడే ఆ విషయాన్ని తేల్చెయ్యాలి. అసలు తనెందుకు వెళ్ళిందో, వెళ్ళిన విషయం తన దగ్గర ఎందుకు దాచిందో అడగాలి. నిజంగానే తనకి ద్రోహం చేసినట్టయితే దాన్ని బ్రతకనివ్వకూడదు. ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. నీలకాంతి ఇంటికి ఎదురుగా ఉన్న ఓ టీ స్టాల్లో కూర్చున్నాడు. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ. స్టాల్ అతను టీ అందిస్తే తాగుతూ కన్నార్పకుండా ఆమె ఇంటికేసి చూస్తున్నాడు. అరగంట తర్వాత పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులోంచి దిగింది నీలకాంతి. ఆమె దిగగానే జీపు వెళ్ళిపోయింది. గబాల్న లేచాడు రావణ. అతని గుండె దడదడలాడింది. నీలకాంతి ఓసారి అటు ఇటు చూసి తర్వాత తాళం తీసుకుని లోపలికెళ్ళి తలుపులు మూసుకుంది. రావణ స్టాల్లోంచి బయటకొచ్చి నీలకాంతి ఇంటి తలుపు తట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కనిపించిన రావణను చూసి తాచును చూసినంతగా తుళ్ళిపడింది నీలకాంతి. ఏమిటలా అయిపోయావు? నవ్వుతూ అన్నాడతను. ఆమె తేరుకుని ఆహ్వానించింది. ఎప్పుడొచ్చారు? తడబడుతూ అంది. ఇప్పుడే. ఏం? అమాయకంగా అన్నాడు. ఆమె ముఖంలో రిలీఫ్ కనిపించింది. ఏం లేదు, ఇవాళ మీరొస్తే బావుండు అనిపించింది, వచ్చారు. తలుపులు మూసి అతని చేతులు పట్టుకొని లోపలికి తీసుకొస్తూ అంది. అతనిలోని ఆవేశం అంచులు దాటుతోంది. అయినా నిగ్రహించుకుంటున్నాడు. ఈ సంగతి తెలుసా మీకు? మంచం మీద కూర్చుంటూ అన్నాడతను. ఏ సంగతి? మీ భాస్కర్ బ్రతికున్న సంగతేనా? కాదు మరి, మా ఏఎస్పీకి ట్రాన్స్ఫర్ అయిన సంగతి. నిజంగానా? విపరీతంగా ఆనందపడిపోయింది నీలకాంతి. అవును, మా దుర్యోధన గారే చేయించారు. హమ్మయ్య, ఇంకా మీ దిగులు తేలినట్టేగా. ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేసింది తెలుసా. 24 గంటలు ఆవిడ గారి గురించే తలుచుకుంటూ పిచ్చి పిచ్చిగా ఆలోచించేవారు. ఇంకా ఆ బాధ లేదు అంది నీలకాంతి ఉత్సాహంగా. రావణ కోపం పరాకాష్ఠకు చేరుతోంది. అది సరే, మా స్పందన గారిని ఎప్పుడైనా చూసావా అన్నాడు సాధ్యమైనంత అమాయకంగా. ఓసారి ఎప్పుడో చూశాను. మనిషి బాగుంటుంది. అవును, మా ఎస్పీ ఎలా ఉంటాడు? ఎస్పీనా? వినాయక్. ఆయన గురించి నాకేం తెలుసు? రవంత తడబడిందామే. అతని మొహం వికృతంగా అయిపోయింది. నీలకాంతి అన్నాడు గంభీరంగా. అతని కేసి చూసిందామే. ఆ కళ్ళల్లోని భావాలకి వణికిపోయింది. ఏమిటండి, ఏమిటలా ఉన్నారు అంది కంగారుగా. గబాల్లో లేచాడతను. నువ్వు స్పందనని వినాయక్ని ఎందుకు కలిసొస్తున్నావు అన్నాడు నిప్పులు కురుస్తున్నట్లు చూస్తూ. ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. చెప్పు, ఎవరు నువ్వు? ఆమె జుట్టు పట్టి గుంజాడతను. ఏమిటండి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు? నేనెవరినేమిటి? అతని చేతుల్లోని జుట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అందామే. అతను భయంకరంగా నవ్వాడు. ఒకే ప్రశ్న వేస్తున్నాను, నాకు సూటిగా జవాబు చెప్పు. నువ్వు ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాను? ఇంట్లోనే ఉన్నాను బుకాయించబోయిందామే. స్టాప్, నువ్వు ఇంట్లో లేవు. ఆ వినాయక్ దగ్గరికి వెళ్ళావు. నువ్వు జీపులో రావడం కళ్ళారా చూశాను. చెప్పు, నీకు వాళ్లతో ఏం పని? ఆమె మీదికెళుతూ అర్చినట్టు అన్నాడు. ఆమె నిల్చున్న పాటన కూలిపోయి పెద్దగా ఏడవసాగింది. అతను ఆమె జుట్టు పట్టి లేవదీసి, నువ్విప్పుడు వినాయక్ దగ్గర నుంచేనా రావడం అన్నాడు. ఆమె అవునన్నట్టు తలూపింది. ఇంతకుముందు స్పందన దగ్గర కూడా వెళ్ళావుగా? వెళ్ళాను వెక్కుతూనే అందామె. ఎందుకు? ఆమె జవాబు చెప్పలేదు. ఆమె మౌనం అతని ఆవేశాన్ని రెట్టింపు చేసింది. ముందు వెనుక ఆలోచించకుండా ఎడాపెడా బాధేశాడు. అయినా ఆమె నోరు తెరవలేదు, ఏడవడం తప్ప. ఆనాడు నన్న స్పందన నలుగురిలో పట్టుకుని నీ గురించి అడిగింది, నిలదీసింది. ఆమె అలా ఎందుకు అడిగిందో ఇప్పుడు తెలిసింది. నిన్ను నేను పిచ్చిగా నమ్మాను. నా నమ్మకాన్ని నట్టేట కలిపి వెన్నుపోటు పడవడానికి ప్రయత్నించావు. నిన్ను బ్రతకనీయకూడదు అంటూ ఆవేశంగా ఆమె గొంతు పట్టుకున్నాడు రావణ. ఆమె విడిపించుకోవడానికి పెనుగులాడింది. అయినా ఆమె శక్తి చాలడం లేదు. అదృష్టవశాత్తు అప్పుడే తలుపు తట్టారెవరో. రావణ పట్టు సడలింది. మృత్యుముఖం నుంచి కాస్తలో తప్పించుకున్న నీలకాంతి ఒక్కంగలో గుమ్మం దగ్గరకొచ్చి తలుపు తీసింది. ఆమెకి శరీరం స్వాధీనం తప్పుతోంది. గుమ్మం బయట మురారి. రావణ గారున్నారా
ఆమె స్థితి గమనించకుండానే ఆతృతగా అన్నాడతను. ఉన్నారన్నట్టు తలుపి లోపలికి వెళ్ళిపోయిందామె తూలుతున్నట్టు. ఏమిటి అన్నాడు రావణ కళ్ళు చిట్లించి. మిమ్మల్ని ఎస్పీ గారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారు, జీపు తెచ్చాను అన్నాడు మురారి. మీరు వెళ్ళండి, నేనొస్తాను అన్నాడు రావణ. జీపు క్షణం ఆలోచించి, మీరెళ్ళి జీపులో కూర్చోండి, నేనొస్తాను అన్నాడు రావణ. మురారి వెళ్ళిపోయాడు. ఆవేశం తగ్గని రావణ గబగబా లోనికెళ్ళాడు నీలకాంతి కోసం. అయితే ఇల్లంతా వెతికాడు కానీ ఆమె కనిపించలేదు. ఎస్పీ ఆఫీస్ అంతా సందడిగా ఉంది. దుర్యోధన ఎస్పీ రూమ్లోకి వచ్చాడు అనుమతి పొంది. అక్కడ వినాయక్తో మాట్లాడుతోంది స్పందన. ఆమె సెలవు పెట్టిందని, సెలవు పెట్టి మరీ మనోజ్ మీదికి దండయాత్రకు వస్తుందని దుర్యోధన విన్నాడు. తర్వాత ఇవాళ రేపో వెళ్ళి జాయిన్ అయిపోతుందని కూడా విన్నాడు. వెళ్తూ వెళ్తూ వినాయక్తోనూ ఐజీ వాళ్లతోనూ చెప్పడానికి వచ్చిందని ఊహించాడతను. అతని పెదవుల మీద మందహాసం ఓ క్షణం తొంగి చూసి మాయమైంది. యూనిఫామ్లో ఉన్న స్పందనను చూస్తూ, అరే ఏఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారే, వెరీ గుడ్, డ్యూటీలో జాయిన్ అవబోతున్నారా? పర్లేదులేండి, మీరు వెళ్ళబోయే ఊరు కూడా బాగానే ఉంటుంది అన్నాడు హేళనగా. కూర్చోండి, తనకి విష్ చేసిన దుర్యోధనకి విష్ చేసి చెప్పాడు వినాయక్. అతను కూర్చున్నాడు. ఎలాగైనా స్పందనని ఏడిపించాలనిపించింది అతనికి. స్పందన లేచింది వెళ్ళడానికి అన్నట్టు. ఏమిటి వెళ్ళిపోతున్నారు అన్నట్టు, డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు అన్నాడు ఆప్యాయత ఒలకబోస్తూ. ఆల్రెడీ జాయిన్ అయ్యాను అందామె క్లుప్తంగా. అదా, అలా చెప్పండి, జాయిన్ అయి డ్యూటీ మీద వచ్చారన్నమాట. ఏమిటా సెలవులో ఉండగా యూనిఫామ్ వేసుకున్నారని ఆలోచిస్తున్నాను. అవును, ఏ సందర్భంలో వచ్చారు ఇక్కడికి? ఏదైనా మీటింగ్ లాంటిది? అదేం లేదు, మీరెందుకు వచ్చారో ముందు చెప్పండి అందామె గంభీరంగా. చింత చచ్చిన పులుపు చావలేదనుకుని పైకి మాత్రం, ఏముంది మీ పోలీసోళ్లతో మాకు పనులండకుండా పోతాయా అన్నాడు అదోలా నవ్వుతూ. ఎందుకుండవు, మీతో మాకు, మాతో మీకు పనులు ఉండనే ఉంటాయి. అందుకే నేను మళ్ళీ మీ ఇంటికి రాబోతున్నాను నవ్విందామే. దుర్యోధన కళ్ళు చిట్లించి చూశాడు. అన్నట్టు డాక్టర్, మీకు తెలియదు కదా, మన స్పందన గారికి మళ్ళీ ఇదే చోటికి ట్రాన్స్ఫర్ అయింది. మొన్నొచ్చిన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయి తిరిగి ఈవిడిక్కడే జాయిన్ అయ్యారు అన్నాడు వినాయక్. అంతే, దుర్యోధన మొహం పెంకులా అయిపోయింది. వస్తాను సార్ అతనికే సదోలా చూసి వినాయక్తో చెప్పి వెళ్ళిపోయింది. దుర్యోధన రెచ్చగొట్టబడుతున్న తాచులా బుసలు కొడుతున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎంతో శ్రమపడి చేయించిన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించుకొని క్షణాల మీద మళ్ళీ ఇదే చోటుకొచ్చి జాయిన్ అయిందంటే ఆమె వెనక ఎంత అండ ఉందో ఊహించగలడతను. కానీ ఆ అండ ఎవరో మాత్రం అతనికి అంతుపట్టడం లేదు. ఎంత ఆలోచించినా ఏనాడు పొందని అవమానం పొందినట్టు ఫీల్ అవుతున్నాడతను. నిజంగానే అది చాలా బాధించే విషయమే, ముఖ్యంగా అతనిలాంటి వాళ్ళకి. హాస్పిటల్కి కూడా సరిగ్గా వెళ్లకుండా అసిస్టెంట్స్కి అప్పగించాడు. ఇదిలా ఉంటే కొడుకు ప్రవర్తన మరీ కృంగదీస్తోంది. ఆ రోజు స్పృహ తప్పి పడిపోయిన దగ్గర నుంచి వింతగా ప్రవర్తిస్తున్నాడు మనోజ్. ప్రియంవద కూడా మునుపటిలా ఆప్యాయంగా మాట్లాడడం లేదని అతనికి అనుమానంగా ఉంది. పాపారాయుడు ఢిల్లీ నుంచి వచ్చేదాకా తమ ఇంట్లో ఉండమని ఎంత బతిమాలినా వినకుండా బంజారాహిల్స్ వెళ్ళిపోయింది ప్రియంవద. తర్వాత పాపారావు వచ్చాడు ఢిల్లీ నుంచి. వచ్చిన రోజున ఫోన్ చేశాడంతే, మళ్ళీ చెయ్యలేదు. తను చేసినా దొరకలేదు. దుర్యోధనకి ఇదంతా చాలా బాధగా ఉంది. ఇంతకాలం నుంచి అతనే ప్లాన్ వేసినా విఫలం కాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయమో ఓ సమస్యలా అనిపిస్తోంది. ఏమైనా సరే ఆ స్పందన అంతు చూడాలి, దాన్ని వదలకూడదు కసిగా అనుకున్నాడు మరోసారి. అప్పుడో మాస్టర్ ఐడియా వచ్చింది అతనికి. అంతే, వెంటనే కొడుకుని పిలిచాడు. అతను రాగానే రాయుడు దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. తుళ్ళిపడ్డాడతను. ఇప్పుడా అన్నాడు వాచ్ చూసుకుంటూ. ఇప్పుడే బయలుదేరు. అది కాదు డాడీ, నేను ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాలా? కొడుకు మాట పూర్తి కాకుండానే అన్నాడాయన. క్షణం కొయ్యబారిపోయాడు మనోజ్. నువ్వు ప్రతి రాత్రి ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్నావని నాకు తెలుసు డాడీ. అవును, నీకు ప్రాణభీతి పట్టుకుంది. నువ్వు చంపిన మాధవి దెయ్యమై నిన్ను వేధిస్తుందని ఊహించుకుని హడలిపోతున్నావు. ఆ రోజు స్పృహ పోయిన దగ్గర నుంచి నీ ప్రవర్తన వింతగా ఉంది. చెప్పు, నీకేమైంది? ఆ రోజు నువ్వెందుకు పడిపోయావు అన్నాడు దుర్యోధన. మనోజ్ మాట్లాడలేదు. నిన్న మాధవి ట్యాంక్ బండ్ మీదికి రమ్మంటున్నట్టు భ్రమపడుతున్నావని నాకు అర్థమైంది. రాత్రుళ్ళు నువ్వు కలవరించడాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. ఈ ధోరణంతా భరించలేక ప్రియ మన ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదూ? చచా, అదేం లేదు డాడీ. తనిక్కడ 2 రోజులు ఉంది కదా, తర్వాత బోరు కొడుతుందని వెళ్ళిపోయింది మెల్లగా అన్నాడు మనోజ్. ఓకే, అలాగే అనుకుందాం. మరి అంకుల్ వచ్చాక ఒక్కసారైనా మనల్ని కలవలేదేం? కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు అన్నాడు ఆయన. అంకుల్ బిజీగా ఉన్నారు డాడీ. నేను 2-3 సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నువ్వు వెళ్ళావా? ప్రేమద మామూలుగానే మాట్లాడిందా ఆతృతగా అడిగాడు ఆయన. ఎందుకు మాట్లాడదు? మేము రోజు బయటికి వెళ్తున్నాం కూడా. బయటిగా? ఎక్కడికి? ఎక్కడికంటే అదే సినిమాలకి.
మనో, నీకేదో అయింది, నిన్ను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే విసుగ్గా అన్నాడు ఆయన. మనోజ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. దెయ్యాల విషయం తండ్రి దగ్గర దాచాడతను. ఆఫీస్లో పడిపోయినప్పుడు కూడా తల తిరిగిందన్నాడే తప్ప అక్కడ ఒక వికృత స్త్రీ కనిపించిందని చెప్పలేదు. ప్రియంబద అతను కావాలని అర్ధరాత్రుళ్ళు ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్నారు. అస్థిపంజరాల నృత్యాలు చూస్తున్నారు. ఏడుపులు, నవ్వులు, బెదిరింపులు వింటూనే ఉన్నారు. అవి చూస్తున్న కొద్దీ వాళ్ళకి భయం పోయి ఆ స్థానాన పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలతోనే పగలు 2 సార్లు జీబ్రాల్ట్ రాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా చెప్పుకోదగ్గ ఆధారాలు దొరుకుతాయేమో అని చూశారు కూడా. ఏమిటి ఆలోచిస్తున్నావు? నిజంగా నువ్వు ప్రియ సినిమాలకి షికార్లకే వెళ్తున్నారా? అడిగాడు దుర్యోధన. వెళ్తున్నాం డాడీ, రాత్రి కూడా వెళ్ళాం. రాత్ర ఎక్కడికి? క్షణం మౌనంగా ఉండిపోయాడు మనోజ్. నువ్వు రోజు 1 గంట దాటాగ్గానే ఇంటికి రావడం లేదని నాకు తెలుసు ఆయనే అన్నాడు. ఇంకా ఆ విషయం దాచదలుచుకోలేదు మనోజ్. బంజారా హిల్స్ నుంచి వస్తుండగా వికృత స్త్రీ కనిపించడం దగ్గర నుంచి మొత్తం చెప్పాడు. బిగుసుకుపోయాడు దుర్యోధన. కొడుకు అబద్ధం చెప్తున్నట్లు అనిపించలేదు ఆయనకి. ఆ దయ్యాల్ని ప్రియ కూడా చూసిందన్నమాట తనలో తనే గొణుక్కుంటున్నట్టు అన్నాడు. మేమిద్దరం కలిసే చేస్తున్నాం ఏం చేసినా. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దామా? ఇప్పుడా? అదే రాత్రికి. అలాగే, కానీ అవి దెయ్యాలనే నిర్ధారణకి వచ్చేసాం నేను ప్రియ. చూద్దాం, నువ్వు చెప్పేది నిజమైతే ఆ దెయ్యాల్ని ఎలా వదలగొట్టాలో నాకు బాగా తెలుసు ఏదో ఆలోచిస్తూ అన్నాడు దుర్యోధన. అది సరే డాడీ, మనం బంజారా హిల్స్ వెళ్దామన్నారు ఎందుకు? అన్నాడు మనోజ్ కుతూహలంగా. దుర్యోధన మొహం వాడిపోయింది. ఆ దెయ్యం మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, నీకు తెలిసిందిగా అన్నాడు కసిగా. దెయ్యమా? దెయ్యం అంటే నీకు కనిపించిన దెయ్యం లాంటిది కాదు, స్పందన దెయ్యం. అవును విన్నాను, తనకి పెద్ద అండే ఉండి తీరాలి అన్నాడు మనోజ్ దిగులుగా. మన రాయుడికి చాలా పరపతుంది, ఈసారి అతన్ని పట్టుకుని దాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించాలి అన్నాడు దుర్యోధన. సరే వెళ్దాం, ఇప్పుడు వెళ్దామా? లేదు, పొద్దున్నే వెళ్దాం. ఇవాళ ట్యాంక్ బండ్ మీదకి వెళ్దామా? అవును, ఇవాళ అర్ధరాత్రి. మీరేం కంగారు పడరుగా మెల్లగా అన్నాడు మనోజ్. దుర్యోధన నవ్వాడు. నేను దెయ్యాల కన్నా భయంకరమైన వ్యక్తిని, నాకు భయం ఏమిటి అన్నాడు. ఆయన కళ్ళల్లోని క్రూరత్వానికి మనోజ్ కంగారు పడ్డాడు. నువ్వు చెప్పేది నిజమేగా? మళ్ళీ ఆయనకేదో అనుమానం. ప్రామిస్ డాడీ, నీలాగే నేను మొండివాణ్ణి, అందుకే ధైర్యం చేసి అర్ధరాత్రుళ్ళు వెళ్తున్నాను. వెళ్ళిన ప్రతిసారి ట్యాంక్ బండ్ దగ్గర నాకు చాలా విచిత్రాలు కనిపిస్తున్నాయి. ప్రియ కూడా నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు. ఒక విధంగా చూస్తే నాకన్నా ధైర్యస్తురాలు అనిపిస్తుంది కూడా. లేకపోతే ఒకసారి తన మీద హత్యా ప్రయత్నం జరిగాక కూడా మళ్ళీ అర్ధరాత్రుళ్ళు ఆ ట్యాంక్ బండ్ మీదకి వస్తుందా అన్నాడు మనోజ్. నిజమే అనుకున్నాడు ఆయన. మాధవిని గురించి ప్రియకు తెలిసిపోయిందా అన్నాడు అనుమానంగా. తెలిసింది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. సరే 12ంటికి వెళ్దాం, సిద్ధంగా ఉండు. అలాగేనన్నట్టు తలూపాడు మనోజ్. అనుకున్నట్టే సరిగ్గా 12 గంటలకి తండ్రి కొడుకులిద్దరూ కారులో కూర్చున్నారు. వాచ్మెన్ గేటు తీయగానే కారు రోడ్డు మీదకి పరిగెత్తింది. దారిలో కొడుకుని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాడు ఆయన. అవి ఖచ్చితంగా దెయ్యాలే అన్న నిర్ణయానికి వచ్చేశాడు కూడా. ఆయనకంతా అయోమయంగా ఉంది. మనుషుల మీద పగ తీర్చుకోగలడతను, కానీ దెయ్యాల మీద భూతాల మీద ఎలా తీర్చుకోగలడు? అతని కళ్ల ముందు మంత్రగాళ్లంతా మెదిలారు. పూర్వపు రోజుల్లో అయితే ఇలాంటి దెయ్యాల కబుర్లు చెప్పేవాళ్ళని హేళన చేసి మాట్లాడేవాడు. దెయ్యాలు భూతాలు వట్టి ట్రాష్ అనేవాడు. కానీ ఇప్పుడు తనదాకా వచ్చేసరికి అవన్నీ కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్లోని ఓ ఏరియాలో ఓ పెద్ద మనిషి ఉన్నాడు. అతగాడు దెయ్యాల్ని భూతాల్ని బదలగొట్టడమే కాక భవిష్యత్తు చెప్తాడు, తాయెత్తులు కడతాడు, చేతబడులు చేసిన వారిని తన మంత్రశక్తితో బాగు చేస్తాడు, ఇంకా చాలా చేస్తాడు. అతని ఇల్లో భవంతిలా ఉంటుంది. ఫోను, ఏసీ వగైరా హంగామాలు చాలానే ఉంటాయి. హాల్లో ఎన్నో బల్లలుంటాయి. ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాలి. రోజుకి 50 టికెట్స్ మాత్రమే అమ్ముతారు అతని మనుషులు. ఎమర్జెన్సీలో అయితే మరికొన్ని ఇస్తారు. పెద్ద మనసుతో 50కి 100 తీసుకుని. ఇవన్నీ అతను చాలామంది నోట విన్నాడు. ఇవన్నీ విని అప్పుడు మూఢనమ్మకాలని తీసిపారేసేవాడు. అలాంటిది ఇప్పుడు కొడుకు విషయానికి వచ్చేసరికి ముందుగా ఆ మంత్రగాళ్లే గుర్తుకొచ్చారు అతనికి. అతను ఆలోచిస్తుండగానే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చింది కారు. అతని కారులోని అతన్ని గుర్తించిన పోలీసులు వినయంగా విష్ చేశారు. కారు ఆగింది. 2 కానిస్టేబుల్స్ కారు దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఏమిటి సార్, ఇంత రాత్రప్పుడు బయలుదేరారు? ఏదైనా అర్జెంట్ పనా? ఏదో అడగాలన్నట్టు అడిగారు. దుర్యోధన విషయం దాచదలుచుకోలేదు. ఈ ట్యాంక్ బండ్ మీద ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మీకు తెలియదు అన్నాడు మెల్లగా. ఘోరాలా? మొహాలు చూసుకున్నారు పోలీసులిద్దరూ. ఈ హుస్సేన్ సాగర్లో కొన్ని వేల దయ్యాలు నివాసం ఏర్పరచుకున్నాయి అన్నాడాయన. ఈయనకేమైనా పిచ్చి పట్టిందన్నట్టు మరోసారి మొహాలు చూసుకున్నారు వాళ్ళు. విషయం చెప్పాడాయన. బిగుసుకుపోయారు పోలీసులిద్దరూ.
అవునయ్యా, ఒకటి కాదు రెండు కాదు, వందల వేల దయ్యాలు అన్నాడు మనోజ్ విషయాన్ని మరికాస్త ఎగ్జాగరేషన్ చేస్తూ. పోండి సార్, దెయ్యాలేమిటి, నివాసం ఏర్పరచుకోవడమేమిటి నవ్వాడు ఒకతను. నిజమయ్యా, హుసేన్ సాగర్లోని దెయ్యాలు ట్యాంక్ బండ్ మీదకొచ్చి వీరవిహారం చేస్తున్నాయి. అది సరే, మీరెక్కడే ఉంటారు కదా, మీకెప్పుడు కనిపించలేదా ఆ దయ్యాలు? లేదు సార్, ఏనాడు కనిపించలేదు. ఒకవేళ దెయ్యాలున్నా ట్యాంక్ బండ్ మీద ఓవైపు మసీదు, మరోవైపు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నాయి. అవిగాక హుసేన్ సాగర్లో మన బుద్ధ భగవానుడున్నాడు. ఇంకా ఇక్కడికి ఏ దెయ్యాలైనా ఎలా రాగలవు సార్ అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చాడు మరో పోలీస్. మనోజ్కి చిరాకేసింది వాళ్ళ మాటలకి. ఆ దయ్యాల్ని చూడాలనుంటే రండి, మీకు చూపిస్తాను అన్నాడు. వాళ్ళు కుతూహలంగా తలలూపారు. సరే అన్నట్టు కారు కదిలింది. కారు వెనకే నడిచారు పోలీసులిద్దరూ. వాళ్ళకి కుతూహలంగా ఉంది దెయ్యాల్ని చూడాలని. కారు మెల్లగా సాగుతోంది. తండ్రి కొడుకుల కళ్ళన్నీ హుసేన్ సాగర్లోని జీబ్రాల్టర్ రాక్ మీదే ఉన్నాయి. అంతటా నిశ్శబ్దం. కారు ఓ చోట ఆగింది. అక్కడి నుంచి జీబ్రాల్డ్ రాక్ స్పష్టంగా కనిపిస్తోంది. హుసేన్ సాగర్లోని నీళ్లు వెన్నెలపడి తళతళమని మెరుస్తున్నాయి. దెయ్యాల పిలుపు కోసం మనోజ్, దుర్యోధనలు చెవులు రిక్కించుకొని మరీ కూర్చున్నారు. పిశాచాల నృత్యాలు చూడాలన్నట్టు కళ్ళు విశాలం చేసుకుని చూడసాగారు. కానీ ఏం కనిపించలేదు. మనోజ్ కారు దిగి ట్యాంక్ బండ్ మీద రైలింగ్ దగ్గరికి వచ్చి చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. వాచ్ చూసుకున్నాడు. 1 గంట. ఏవీ దెయ్యాలు? వెనక నిల్చొని హుసేన్ సాగర్లోకి చూస్తూ అన్నాడు దుర్యోధన. అదే చూస్తున్నాను వెలవెలబోతున్న మొహంతో అన్నాడు మనోజ్. ఇంతలో ఆపసోపాలు పడుతూ వచ్చారు పోలీసులు. దెయ్యాలేవి సార్ అంటూ. దుర్యోధన మొహంలో అసహనం చోటు చేసుకుంటోంది. మీ భ్రమ సార్, ఇక్కడ దెయ్యాలుంటే మాకు కనిపించవా అన్నాడు ఒకతను. చింత చెట్టు మీదున్న ఏదో పక్షి వికృతంగా అరుస్తూ వెళ్ళిపోయింది. తుళ్ళిపడ్డాడు మనోజ్. అదేనా దయ్యం? అతనికి మాత్రమే వినిపించేలా అన్నాడు దుర్యోధన. అది కాదు డాడీ, నేను ప్రియ ఆ అస్థిపంజర నృత్యాలు అవి స్పష్టంగా చూశాం. అంతేకాదు, దెయ్యం లాంటి వికృత స్త్రీ మా దగ్గరకు వచ్చి భయపెట్టింది. ప్రియని చంపబోయింది కూడా చెప్పింది మళ్ళీ చెప్పాడు మనోజ్. మరైతే ఏవి? అది అర్థం కావడం లేదు డాడీ లోగొంతుకతో అన్నాడు మనోజ్. దుర్యోధన మొహం గంభీరంగా అయిపోయింది. ఇంకా పద అన్నాడు కొడుకును ఉద్దేశించి. అతను కదల్లేదు. బాబుగారు, మీరేదో భ్రమపడుంటారు, ఇక్కడ దెయ్యాలాంటివి ఏం లేవు అన్నాడు కానిస్టేబుల్. అవును బాబు, మీరిలా అర్ధరాత్రుల్లో ఒంటరిగా తిరక్కండి. అలా తిరిగితే ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అన్నాడు మరొకతను. మనోజ్ రోజు అర్ధరాత్రుళ్ళు ట్యాంక్ బండ్కి వచ్చి అక్కడంతా పచాలు చేస్తాడని విని మనోజ్కి పిచ్చి కోపం వచ్చింది. జరిగింది చాలు, ఇంక పద అంటూ అతని కోపాన్ని తొక్కిపెట్టేశాడు దుర్యోధన. మనోజ్ మౌనంగా కారెక్కాడు. కారు కదులుతుంటే, బాబుగారు, రేపు ఆంజనేయుడి గుళ్ళోకెళ్ళి కాస్తంత ఈ బూది పెట్టించుకోండి. ఇంకే భూతాలు మీ కాడికి రావు అంటూ ఓ ఉచిత సలహా పడేసి తన స్థావరానికేసి అడుగులు వేశారు పోలీసులు. మనోజ్ కోపంతో ఉడికిపోతుంటే దుర్యోధన ఆలోచనలో పడ్డాడు. మీరు నా మాట నమ్మడం లేదు కదూ నిష్ఠూరంగా అన్నాడు మనోజ్. నమ్మాలని ఉంది, కానీ ఎలా నమ్మను? ఈ ట్యాంక్ బండ్ని, హుసేన్ సాగర్ని దారుణంగా వర్ణించావు. కానీ ఆ దారుణ దృశ్యాల మాట అటుంచి ఈ పరిసరాలు వెన్నెల్లో ఎంత అందంగానో కళ్ళ పండుగగానో ఉన్నాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తూ దెయ్యాలు భూతాలు అని ఎలా అనుకోను గంభీరంగా అన్నాడు దుర్యోధన. సరే, రేపు ప్రియంవది చెప్తే నమ్ముతారా అన్నట్టు ప్రియ చూసింది కదూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు దుర్యోధన. చెప్పానుగా ఇద్దరం వెళ్తున్నామని రవంత విసుగ్గా అన్నాడు మనోజ్. సరే, రేపు వెళ్తున్నాంగా, అంతా తేలిపోతుంది అన్నాడు దుర్యోధన. తరువాత మరోసారి పరిసరాలన్నీ దెయ్యాల కోసం వెతికారా తండ్రి కొడుకులు. కానీ దెయ్యాలేం కనిపించలేదు. వెన్నెల్లో ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూసు, పూ పొదలు, మిలమిల మెరిసే హుసేన్ సాగర్ నదీ జలాలు మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించాయి. ఉదయం 8 గంటలు దాటింది. రాయుడు వరండాలో కూర్చుని పేపర్ చూసుకుంటున్నాడు. ప్రియంవద లోపలేదో పని మీదుంది. అప్పుడొచ్చారు దుర్యోధన, మనోజ్. వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు రాయుడు. ప్రియ ఏది అన్నాడు మనోజ్. స్నానానికి వెళ్ళినట్టుంది. ఏమిటి తండ్రి కొడుకులు ఇలా వచ్చారు ఇంత పొద్దున్నే నవ్వుతూ అన్నాడు రాయుడు. ఆ స్పందన మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. విన్నావా? ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే అన్నాడు దుర్యోధన. వాళ్ల గొడవలన్నీ రాయుడికి తెలుసు. అదేమిటి, నువ్వు ట్రాన్స్ఫర్ చేయించావుగా అన్నాడు ఏదో ఆలోచిస్తూ. చేయించాను, కానీ దాన్ని నిమిషంలో క్యాన్సిల్ చేయించుకొచ్చింది. అది నాకు చాలా అవమానంగా ఉంది. అందుకే దాని ట్రాన్స్ఫర్ విషయం నీకు వదిలేశాను. చూద్దాం, ఈ విషయానికి ముందు నేను మాట అడగాలి గంభీరంగా అన్నాడు రాయుడు. అడుగు, ఏమిటది అన్నాడు దుర్యోధన. మీ వాడికి మతి చలించదని నలుగురు అనుకుంటున్నారు. దానికి నీ మాట ఏమిటి సూటిగా అడిగేశాడు రాయుడు. అనుకోని ప్రశ్నకి తండ్రి కొడుకులిద్దరూ తెల్లబోయారో క్షణం. మీ వాడు ఏదో దెయ్యాలు భూతాలు అంటూ కలవరిస్తున్నట్ట.
ఉన్నట్టుండి ఆఫీసులో మూర్ఛరోగిలా పడిపోయాట. అర్ధరాత్రుళ్ళు ఒంటరిగా ట్యాంక్ బండ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాట. ఏమిటివన్నీ అన్నాడు రాయుడు. లేదు రాయుడు, ఎవరో కావాలని వీణ్ణి కంగారు పెడుతున్నారు. అసలు నిజంగానే దెయ్యాలున్నాయంటాడు మావాడు అంటూ మనోజ్ చెప్పినవన్నీ రాయుడికి చెప్పాడు దుర్యోధన. తెల్లబోయాడు రాయుడు. ఆ దెయ్యాల్ని మా ప్రియ కూడా చూసిందా? ఆశ్చర్యంగా అన్నాడు ఆయన గొణుగుతున్నట్లు. తరువాత ఈ విషయం ప్రియ నాకు చెప్పనే లేదే, అయితే తను ట్యాంక్ బండ్ మీదకి వచ్చిందా అన్నాడు. ఆ రోజు నేను అడ్డుకోకపోతే ఆ దెయ్యం ప్రియని అన్యాయంగా చంపేసేది కూడా అన్నాడు మనోజ్. ఆలోచనలో పడ్డాడు రాయుడు. ముందు ప్రియని పిలిచి అడగండి, తను చెబుతుంది జరిగిందేమిటో. బోలా, అమ్మాయి గారేరి అడిగాడు రాయుడు. స్నానం చేస్తున్నారయ్యా, లోపల నుంచి జవాబు చెప్పాడు బోలా. కాసేపు తర్వాత కాఫీ టిఫిన్లు తీసుకున్నారు ముగ్గురు. మరో 5 నిమిషాలకల్లా నీట్గా డ్రెస్అప్ అయి వచ్చింది ప్రియంవద. వస్తూనే ఇద్దరికి విష్ చేసింది. బోలా ఆమెకి టిఫిన్ ప్లేట్ అందించాడు. ఏమిటివాళ అంకుల్ పేషెంట్స్ని వదిలేసి పొద్దున్నే ఇలా వచ్చారు? తమాషాగా అంది ప్రియంవద. దెయ్యాల గురించి తెలుసుకోవాలని అన్నాడు మనోజ్. దెయ్యాలా? వింతగా చూసిందామే. అదే ప్రియా, ట్యాంక్ బండ్ మీద మనం చూసిన దెయ్యాల నృత్యం, దెయ్యాల మాటలు. స్టాప్ అర్చినట్టు అందామే. బిత్తరపోయారంతా. అది కాదమ్మా, అర్ధరాత్రుళ్ళు నువ్వు మన మను దెయ్యాల్ని చూడ్డానికి ట్యాంక్ బండ్ మీదకి వెళ్తున్నారు కదా. తేరుకున్న దుర్యోధన అనునయంగా అన్నాడు. ప్రియంవద ముఖం సీరియస్గా అయిపోయింది. అంకుల్, ట్యాంక్ బండ్ అన్న హుసేన్ సాగర్ అన్న నాకు చాలా ఇష్టం. చాలాసార్లు మేమిద్దరం కలిసి వెళ్ళిన మాట నిజమే, కానీ దెయ్యాలు భూతాలు ఉన్నాయని మాత్రం అనకండి, నాకు బాధగా ఉంటుంది అన్నాడు. బిత్తరపోయాడు మనోజ్. అదేమిటి ప్రియా, మనిద్దరం ఎన్నోసార్లు ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళలేదు? అర్ధరాత్రి బోటులో జీబ్రాల్ట్ రాక్ దగ్గరికి వెళ్ళి చూడలేదు? ఆ వికృత స్త్రీ నీ గొంతు నిలమబోతే నేను అడ్డుకోలేదు ఉద్వేగంగా అన్నాడు. కంగారుగా చూసింది ప్రియంవద. అంకుల్, మనుకేదో అయింది, లేకపోతే ఈ మాటలేమిటి? అసలు దెయ్యాల గొడవే నాకు తెలియదు. తను మాత్రం మాధవి దెయ్యం, సతీ దెయ్యం అంటూ ఏవేవో చెప్పేవాడు. ఆ రోజు ఆఫీస్ రూమ్లో కూడా దెయ్యం దెయ్యమని అర్చి పడిపోయాడు. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. అందుకే మీరు వెంటనే ఇతన్ని మంచి సైకియాట్రిస్ట్కి చూపించండి అంది. ప్రియా జోక్స్ మానేసి విషయం డాడీకి చెప్పు కాస్త విసుగ్గా అన్నాడు మనోజ్. క్షమించు మనోజ్, నువ్వు కంగారు పడి ఏదేదో ఊహిస్తే దానికి నేను వంత పాడలేను ఖచ్చితంగా అంది ప్రియంవద. అంటే నువ్వు దెయ్యాన్నే చూడలేదా? విస్మయంగా అన్నాడు మనోజ్. అసలు దెయ్యాలంటూ ఉంటే కదా చూడ్డానికి. అబద్ధం అర్చినట్టు అన్నాడు మనోజ్. అంతా వింటున్న రాయుడు, అరే ధన్, ఏమైందిరా నీ కొడుక్కి అన్నాడు దిగులుగా. ట్యాంక్ బండ్ మీద దెయ్యాలు కనిపించాయి అంటాడు. ఆఫీస్ రూమ్కి వెళ్ళినప్పుడు. దుర్యోధన మాట పూర్తి కాకుండానే, అదంతా నాకు తెలుసు, మా ఇంటి నుంచి వెళ్తూ కారాగిపోవడం అవన్నీ చెప్పావు, కానీ నీకోటి తెలుసా సీరియస్గా అన్నాడు రాయుడు. ఏమిటి? నీరసంగా అన్నాడు దుర్యోధన. ఆ రోజు రాత్రి కారులో పెట్రోల్ లేక కారాగిపోయిందని కదా మను చెప్పాడు. అవును, పెట్రోల్ కొట్టించమని ఆ డ్రైవర్ గాడికి డబ్బులు కూడా ఇచ్చాను కోపంగా అన్నాడు మనోజ్. అతను కొట్టించాడు. మరి పెట్రోల్ ఏమైనట్టు? ఏం కాలేదు, పెట్రోల్ ట్యాంక్లోనే ఉంది రాయుడు. నాకంతా అయోమయంగా ఉంది. ఆ రోజు డ్రైవర్ కూడా మొత్తుకున్నాడు పెట్రోల్ కొట్టించానని. అంతేకాదు, డబ్బాలో తీసుకెళ్లిన పెట్రోల్ వాడని లేదు, కారు తీసుకొచ్చేశాడు. కారులో పెట్రోల్ ఉందని, కారుకి రిపేర్ కూడా ఏం లేదని చెప్పాడు. కానీ దుర్యోధన మనసంతా అదోలా అయిపోయింది. అది చూసావా, కారుకేం అవకపోయినా కారు ఆగిపోయింది. పెట్రోల్ లేనట్టు భ్రమపడ్డాడు. తర్వాత దెయ్యాల్ని ఊహించుకున్నాడు. చూడు ధన్, నిజంగా ఒకవేళ దెయ్యాలే కనిపించాయనుకో, పలానా చోటికి రమ్మని పిలిచాయి అనుకుందాం. అంత మాత్రాన ఎవరో మహారాణి విందుకు పిలిచినట్లు పడిపోవడమేనా? ఇదంతా నీ కొడుకు వీక్నెస్. నా మాట విని ముందితన్ని సైకియాట్రిస్ట్కి చూపించు పెద్ద లెక్చర్ ఇచ్చాడు రాయుడు. మనోజ్ మొహం కోపంతో ఎర్రబడింది. అంకుల్, నేను చూసిన దెయ్యాల్ని మీ ప్రియ కూడా చూసింది అర్చినట్టు అన్నాడు. నేనేం దెయ్యాల్ని చూడలేదు. చూపిస్తానని నన్ను అడ్డమైన చోట్లకి తీసుకెళ్ళావు. పోనీ అంకుల్, అర్ధరాత్రి పూట ట్యాంక్ బండ్ మీద దెయ్యాలుంటాయని వాదిస్తున్నాడు కదా, ఓసారి మీరు వెళ్ళి చూడండి, అందులో ఎంత నిజం ఉందో మీకే తెలిసిపోతుంది అంది ప్రియంవద. నేను రాత్రి వెళ్ళాను నీరసంగా అన్నాడు దుర్యోధన. మరి దెయ్యాలు ఏమైనా కనిపించాయా? ప్రియంవద రాయుడు కూడా ఆతృతగా అడిగారు ఒకేసారి. లేదు. చూసావా, మరి దెయ్యాలుంటే నీకు కనిపించాలిగా అన్నాడు రాయుడు. దుర్యోధన ఆలోచనలో పడ్డాడు. యువతల కొడుకు ప్రవర్తన గుర్తొచ్చింది. అయితే వీడికి మైండ్ దెబ్బతిందా అనుకున్నాడు. ఆ ఊహే అతన్ని గడగడలాడించింది. ఇదంతా మనోజ్కి చాలా చిరాగ్గాను అసహనంగానూ ఉంది. నిన్న రాత్రి కూడా ట్యాంక్ బండ్కి వెళ్ళాం, గుర్తుందా అన్నాడు సూటిగా ప్రియంవది కేసి చూస్తూ. నిన్న రాత్రా? అంటే రాత్రి కాదు, అంత క్రితం రాత్రి. అంటే రాత్రి కాక అంత క్రితం రాత్రి మీరిద్దరూ కలిసి ట్యాంక్ బండ్ కేసి వెళ్ళారంటావా అన్నాడు రాయుడు. అవును.
ఎన్నింటికి? సరిగ్గా 12:30కి. దీన్ని బట్టి చెప్పొచ్చు నీ మాటల్లో ఎంత నిజముందో. ఆ రోజు నేను ప్రియా వరంగల్ వెళ్ళాం. మా ఫ్రెండ్ మనవరాలి బర్త్డే పార్టీకని. ఆ రాత్రి అక్కడే ఉండి పొద్దున్నే బయలుదేరొచ్చాం అన్నాడు రాయుడు. మనోజ్కి నోట మాట రాలేదు. వాళ్ళు దారుణంగా అబద్ధం చెప్తున్నారని గ్రహించాడతను. కానీ ఎందుకు చెప్తున్నారో మాత్రం అర్థం కాలేదు. దుర్యోధనకి తప్పకుండా కొడుకుదే తప్పంతా అనిపించింది. అందుకే ఆ మాట మార్చి వేరే టాపిక్లోకి వచ్చేశాడు. సరే, ఇంకా ఆ దయ్యాల గోల వదిలేసి అసలు విషయానికి వద్దాం. చూడు రాయుడు, నిజంగానే మా వాడు కాస్త భయపడ్డట్టున్నాడు. ఎవరో అల్లరికి ఆ చర్యలకి మా వాడి మనసుని బాధ పెట్టాయి. 4 రోజుల్లో మామూలుగా అయిపోతాడు. కానీ మనం ముందుగా చూడాల్సింది ఆ స్పందన ట్రాన్స్ఫర్ గురించి అన్నాడు. రాయుడు కూడా మామూలు ధోరణిలోకి వచ్చేశాడు. అసలు ఆమె ట్రాన్స్ఫర్ ఎలా ఆగిందో తెలుసుకున్నావా? ఏదో ఆలోచిస్తూ అడిగాడు. తెలుసుకోవాలని ప్రయత్నించాను కానీ తెలియలేదు. సరే, ఆ సంగతి నాకు వదిలేయ్, నేను చూసుకుంటానన్నాడు రాయుడు. దుర్యోధన మొహం వెలిగిపోయింది. హమ్మయ్యా, ఆ మాత్రం హామీ ఇచ్చావు చాలు అని. ఏరా ఇంక వెళ్దామా అన్నాడు కొడుకుతో. అనుకి కోపం వచ్చినట్లుంది. ఓరగా అతన్ని చూస్తూ అంది ప్రియంవద. దుర్యోధన నవ్వాడు. కోపమా పాడా? గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. వాడికి చిన్నప్పటి నుంచి దయ్యాలంటే భయంలే. నీ ఎదురుగా కాస్త ధైర్యం చేద్దామనుకుని భంగపడ్డాడంతే. అందంగా అబద్ధమాడాడు. ఆ మాటకి ప్రియంవద రాయుడు నవ్వారు కానీ మనోజ్ నవ్వలేదు. మౌనంగా లేచి నిల్చున్నాడు. తండ్రి కొడుకులిద్దరూ కారెక్కుతుంటే రేపోసారి మనుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు రాయుడు దుర్యోధనతో. మరో 2 నిమిషాలకల్లా కారు రోడ్డు మీదకి వచ్చేసింది. 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే డాడీ, ఇందులో ఏదో మోసం ఉంది బుసలు కొడుతున్నట్టు అన్నాడు మనోజ్. ఎందులో? తాపీగా అన్నాడు తండ్రి. ప్రియ నాతో పాటు చాలాసార్లు ట్యాంక్ బండ్ మీదకి వచ్చింది. ఆ దయ్యాల్ని చూసింది. కానీ వాళ్ళిద్దరూ కలిసి మన దగ్గర ఏదో నాటకం ఆడుతున్నారు అన్నాడు మనోజ్. దుర్యోధన కొడుకు కేసి చూసి చేసిన నిర్వాకం చాలు, ఇంకా మాట్లాడకు అన్నాడు సీరియస్గా. కథ కొనసాగుతుంది.